కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం టీవీఎల్ గాయత్రి గారు రాసిన విలువైన జీవితం అనే కథ విందాం. అది శ్రీకాకుళం జిల్లాలోని అటవీ ప్రదేశం, వేగావతి నది కొండ ప్రదేశం, మందస మండలానికి చెందిన ప్రాంతం. అతడు కారుని మెల్లగా నడుపుతున్నాడు. అతడి పేరు ప్రహ్లాద్. అతడిలో ఒక నైరాస్యం, మనసులో దుఃఖం తన్నుకొని వస్తుంది. అపజయం అపజయం, కాలం పరిహాసం చేస్తున్నట్లుగా ఉంది. నిరర్ధకంగా బ్రతకటం ఎందుకు? బ్రతికి ఏం సాధిస్తాడు? భారంగా ఉంది అతడి హృదయం. అతడు కారును పోనిస్తున్నాడు. గతుకుల గతుకుల రోడ్డు. అతడు అనుకున్న ప్రదేశం ఇంకా కొద్ది దూరంలో ఉంది. మహా అయితే 10 కిలోమీటర్లు అంతే. అక్కడొక నది ప్రవహిస్తోంది. నిర్మానుష్యమైన ప్రదేశం. అందరూ ఏమనుకుంటారు? పనికి మాలిన వాడు అని, అంతే. ఆ ప్రదేశం చాలా బాగుంది. దూరంగా నది పక్కన పెద్ద పెద్ద చెట్లు. ఉదయం 6 అవుతుంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతడు రాత్రంతా కారులో ప్రయాణం చేసి వచ్చాడు. ఈ ప్రదేశం అయితే బాగుంటుందని. బాగుండటానికి ఏముంది? అంతా ఇంకో 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం మేల్కొంటుంది. తాను మాత్రం తల విదిలించాడతడు. తన నిర్ణయం సరైనదే. ఇంతకంటే మరో మార్గం లేదు. కారుని మెల్లగా పోనిచ్చాడు. కొండ ప్రదేశానికి వచ్చాడు. రోడ్డు సరిగ్గా లేదు. కారంతా దుమ్ము కొట్టుకుంది. మట్టి రోడ్డు. అది రోడ్డు అనటానికి లేదు. గుంతలు గుంతలు. అతడు కారు దిగాడు. వెనక నుండి కారును పట్టుకొని ముందు నీళ్లల్లోకి తోయాలి. అతడు ఊపిరిని గట్టిగా పీల్చుకొన్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. కారు వెనక వైపుకొచ్చాడు. ఇంక నీళ్లల్లోకి తోయటమే. ఆ తర్వాత తనకు ఈత రాదు. చిన్నప్పుడు తండ్రి ఈత నేర్పిస్తానంటే భయంతో నేర్చుకోలేదు. మంచి పనైంది. ఇంకెంతసేపు? అయిపోవచ్చింది. ఇంతలో కొద్ది దూరంలో నెత్తిమీద పెద్ద బుట్ట పట్టుకొని ఒక నడివయసు వ్యక్తి వస్తున్నాడు అనుకొని కారును ఆనుకొని నిలబడ్డాడు. ఆ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. నెత్తిమీద బుట్టలో ఓ పిల్లవాడున్నాడు. ఆశ్చర్యం వేసింది ప్రహ్లాద్కు. అలాగే వస్తున్న వ్యక్తినే చూస్తున్నాడు. అది అటవీ ప్రాంతం. గిరిజనులుంటారు. దగ్గరగా వచ్చాడు ఆ వ్యక్తి. బుట్టలో పిల్లవాడు చేతిలో పుస్తకాన్ని పట్టుకొని చదువుకుంటున్నాడు. యూనిఫామ్లో ఉన్నాడు. బుట్టలోనే పుస్తకాల బ్యాగు, సత్తు క్యారియర్ ఉన్నాయి. బాబుకు బాగాలేదా? మోసుకొని వెళ్తున్నారు అంటూ ఆ వ్యక్తిని అడిగాడు ప్రహ్లాద్ కుతూహలంగా. కాదు, బాబు నడవలేడు. మా ఊళ్ళో బడాడుంది, అందుకని రోజు బడికాడ దించుతా అన్నాడా వ్యక్తి. మీ ఊరెక్కడా? కొండ కింద పోవాలే, చేత్తో చూపించాడు అతడు. రోజు కొండెక్కి దిగి వెళ్లాలా? ఎంత దూరం? మా గూడానికి బడి లేదు, గుడి లేదు. దూరమా? 6 మైళ్ళ దవ్వుంటది. అయినా మా గూడెంలో చదివేటోళ్ళు ఎక్కడున్నారు? ఓ 4 ఉంటే గొప్ప అన్నాడు అతడు. కింద ఊర్లో బడుందా మరి? ప్రహ్లాద్కు ఆశ్చర్యంగా ఉంది. ఎదురుగ్గా ఉన్నవాడు పట్టుదల ఉన్నవాడు. పిల్లవాడు నడవలేడని నిరాశ పడటం లేదు. ఉంది, అది 5 దాకానే. ప్రహ్లాద్కు ఆ వ్యక్తిని చూస్తే ఆశ్చర్యంతో పాటు ఆరాధనా భావం కలుగుతుంది. ప్రతిరోజు ఇలాగే దించి వస్తుంటారా? కష్టం కాదు? ఆ వ్యక్తి నవ్వాడు. కష్టం అనుకుంటే పిల్లాడికి చదివెట్లా వస్తుంది అంటూ కదిలాడు అతడు. మీ పేరేమిటి? రామడుగు చెప్పాడా వ్యక్తి. అర్థం కాలేదు ప్రహ్లాద్కు. అదేం పేరు? రామడుగు వెంట నడుస్తున్నాడు. బాబుని డాక్టర్కి చూపించారా? పుట్టిన కాడి నుంచి ఇలాగే, ఇంక కాళ్ళు రావంట. మీరేం చేస్తారు? కాసింత పొలం ఉంది, సేద్యం చేసుకుంటా. రామడుగు నడకలో వేగం పెంచాడు. ప్రహ్లాద్ తన గురించి తాను మర్చిపోయాడు. తాను అక్కడికి ఎందుకొచ్చాడో ఆలోచించటం లేదు. హృదయంలో ఎవరో తట్టి చెప్తున్నట్లుగా ఉంది. చూడు, వీళ్ళని చూడు. వీళ్ల కష్టంతో పోల్చుకుంటే నీకున్న సమస్యలు లెక్క పెట్టదగ్గవా?
బేరీజు వేసుకో. ప్రహ్లాద్ ఆలోచనల్లో ఏదో మార్పు. డబ్బు లేదు, కార్ లేదు, చదువు లేదు, పేదరికం. అయినా ఏదో ఆశ. పుట్టిన కొడుకుకి కాళ్ళు లేవు, అయినా పట్టుదల. ఏం చూసుకుని? రామడుగు వెళ్ళిపోయాడు. ప్రహ్లాద్ అక్కడున్న బండ మీద కూలబడ్డాడు. సూర్యరశ్మి భువి నిండా పరుచుకుంటుంది. పరిసరాలన్నీ మిలమిలా మెరుస్తున్నాయి. చీకటి తొలగిపోయింది, వేకువ వచ్చింది. ప్రహ్లాద్ మనసులో గూడు కట్టుకొని ఉన్న దుఃఖం మెల్లగా కరిగిపోతుంది. మనసులో ఆశావాహ దృక్పథం మొదలైంది. చాలాసేపు కూర్చున్నాడు. మెల్లగా లేచాడు. టైం అని చూసుకుంటే 8 అయింది. అతడు కార్ దగ్గరకు వచ్చాడు. కార్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతడిలో తనకు ఉద్యోగం పోయిందన్న బాధ లేదు. ప్రేమించిన అమ్మాయి తిట్టి వేరే వాడితో పెళ్ళని వెళ్ళిపోయిందన్న బాధ లేదు. అసలు ఏదీ గుర్తుకు రావటం లేదు. 6 మైళ్ళ దూరం ప్రయాణించాలి, అంతే, ఇంకేమీ లేదు. అక్కడొక చిన్న ఊరు. ఆ ఊరి పేరు అల్లిమెరక. బడ్డీ కొట్టు కనిపించింది. 4-5 పల్లెటూరు వాళ్ళు గుమికూడున్నారు. కారును వాళ్ళ ప్రక్కగా ఆపాడు. బడెక్కడుంది అడిగాడు వాళ్ళని. ఒక వ్యక్తి వేలు పెట్టి అటు వెళ్ళమన్నట్లుగా చూపాడు. బడి దగ్గరికి వచ్చాడు. దాన్ని బడి అనటానికి లేదు. ప్రహరీ గోడ సగం పడిపోయింది. లోపల 2 దున్నపోతులు బద్ధకంగా పడుకొనున్నాయి. 3 అంటే 3 గదులు. ఆ ఊరికి ఆ మాత్రం ఉండటం గొప్ప విషయం. ఇంతలో రామడుగు ఎదురొచ్చాడు. విస్మయంగా ప్రహ్లాద్ వైపు చూశాడు. నవ్వాడు ప్రహ్లాద్. మీ పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూద్దామని వచ్చాను అన్నాడు. రామడుగు తల పంకించి వెళ్ళిపోయాడు. అవును మరి, అతడికి వ్యవసాయం ఉంది, తనకే ఉంది. ప్రస్తుతానికి పని పాట లేదు. వరండాలో టీచర్ కనిపించాడు. టీచర్ను పలకరించాడు ప్రహ్లాద్. కాళ్ళు లేని పిల్లవాడిని చూశాను. ఇటువంటి వాళ్లకి గవర్నమెంట్ ఏమీ సహాయం చేయదా అడిగాడు టీచర్ని. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మారుమూల ప్రదేశం, అరాకొరా సౌకర్యాలు, పిల్లల చదువులు ఏదో నామమాత్రంగా సాగుతాయి, అంతే అంటూ అక్కడున్న పరిస్థితులను వివరించాడు టీచర్. రామడుగు చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. కొడుకును ఎంతో శ్రమపడి చదివిస్తున్నాడు. అందుకు మెచ్చుకోవాలి. అతడి పట్టుదలే కాదు, గాలి కూడా బాగా చదువుతాడు. ఒక్క చదువులోనే కాదు, వాడు డిబేట్లో కూడా జిల్లా ఫస్ట్ వస్తుంటాడు. పుట్టుకతో వైకల్యం ఉన్నా బుద్ధి మాత్రం మహాషార్ప్. వీళ్ళ పేర్లు చిత్రంగా ఉన్నాయి. రామడుగు, గాలి. ఇలా గిరిజనులు కదా. రామడుగు అంటే రాముని పాదం అని, ఇంకా గాలి అంటే తెలిసిందే. అచ్చ తెలుగు పేర్లు. మనమైతే సమీర్ అని, రామపాదం అనో పెట్టుకుంటాం. ఇంకా బాగుండాలని శ్రీపాదం అంటాం. నవ్వాడు టీచర్. అతడితో కాసేపు మాట్లాడి కదిలాడు ప్రహ్లాద్. ఇంటికి వచ్చాడు. బ్రతకటానికి ఏం కావాలి? ఆత్మస్థైర్యం కావాలి. ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం కావాలి. ఉద్యోగం లేకపోతే ఏదో ఒకటి చేసుకొని బ్రతకచ్చు. తనని ప్రేమించని అమ్మాయి, తనంటే నమ్మకం లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే విచారం ఎందుకు? సంతోషించాలి గాని. ప్రహ్లాద్కి నవ్వొచ్చింది. నిన్నటికి నేటికి ఎంత తేడా! ఆలోచనల్లో ఎంత మార్పు! ఆ నైరాస్యం నేడు లేదు. అతడు ఊరుకోలేదు. రామడుగు, గాలి గురించి పేపర్లో రాశాడు. ఫేస్బుక్లో పెట్టాడు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్కి అర్జీ పెట్టాడు. 4 రోజులకి ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ప్రహ్లాద్కి పిలుపు వచ్చింది. రామడుగును, గాలిని, స్కూల్ హెడ్ మాస్టర్ని కూడా తన వెంట తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు ప్రహ్లాద్. గాలికి జిల్లా కేంద్రంలోని స్కూల్లో అడ్మిషన్ ఇచ్చి అతడు హాస్టల్లో ఉండి చదువుకునే సౌకర్యం ఏర్పాటు చేశాడు కలెక్టర్. అతడి చదువు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టమని జిల్లా స్కూల్ హెడ్ మాస్టర్కి చెప్పాడు. ఆఫీస్ బయటకు వచ్చారు అందరూ. ప్రహ్లాద్ కాళ్ళు పట్టుకున్నాడు రామడుగు. అతడి కళ్ళల్లో నీళ్లు. సారు, మావాడి బతుకుని నిలబెట్టారు అంటూ. ఒక్కరోజు పరిచయం మాత్రమే. రామడుగు భుజాలు పట్టుకున్నాడు ప్రహ్లాద్. అతడికి తెలుసు, రామడుగు వలన తన జీవితం నిలబడింది. ఆ రోజు వాళ్ళు రాకపోతే తన నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేవాడు. దేవుడు వాళ్ళని పంపించాడు. రామడుగు తన పట్ల కృతజ్ఞతను చూపిస్తున్నాడు. నిజానికి వాళ్లకు తాను రుణపడి ఉండాలి. జీవితం విలువైనది. ఆ విషయం తనకి ఆ తండ్రి కొడుకులు తెలియచెప్పారు. ఫోన్ మోగింది.
ప్రహ్లాద్కు ఆఫర్ లెటర్ ఇస్తున్నట్లు పేరున్న ఒక కార్పొరేట్ కంపెనీ నుండి ఫోన్ అది. దాదాపుగా 1 సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాడు అతడు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అతడిలో హుషారొచ్చింది. ఈల వేసుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు. అతడిని, అతడి ఆశలను మోసుకుంటూ కారు వెళ్తుంది. ఇదండి టీవీఎల్ గాయత్రి గారు రాసిన విలువైన జీవితం కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనపడుతున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.